హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఆలుగడ్డ రెసిపీ అనమాట. ఈరోజు నేనైతే పాలకూర ఆలుగడ్డ రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలామందికి తెలియదు ఈ కాంబినేషను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఓకేనా? చూడండి, స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 గంటలు నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి మధ్యలోకి చించుకొని వేసుకొని, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని కలపాలన్నమాట. తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. చివరిలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం తక్కువ అయితే. ఓకేనా? చూడండి, మన ఆనియన్ అయితే బ్రౌన్గా అయిందనమాట. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాను నేను. ఈ రెసిపీకి కూడా చాలా బ్రౌన్గా కావాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటో ముక్కలు అయితే వేసుకోవాలి. చిన్నగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్లో వేయడం వలన ఆలుగడ్డలు అడ్వాంటేజ్ ఏంటంటే ఆలుగడ్డలు మంచిగా ఉడకాలన్నమాట. ఆకుకూర ఎంతసేపు ఉడుకుతుంది మనకి? 2 మినిట్స్ అయితే చాలు. చూడండి, మూత పెట్టుకొని మగ్గించుకున్నాక తర్వాత ఒక 2 స్పూన్ల కారము, 2 టమాటాలు అయితే వేసేసుకున్నాను నేను. ఇది మొత్తం ఆలుగడ్డలోనే వేసుకోవాలి. ఆలుగడ్డకు ఉప్పు, కారము, టమాటా అదంతా తగిలితేనే బాగుంటుంది అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూను ధనియాల పొడి అనేది వేసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న ఆకుకూరనైతే వేసుకోవాలి. వర్షాకాలం కాబట్టి కొంచెం ఆకుకూరలు సాల్ట్ వాటర్లో అయితే కడగాలి. ఈరోజు టిప్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చాలా బాగుంటుందన్నమాట. మనకి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ఎటు కాకుండా ఉంటాయి వెజిటేబుల్స్, అవి కొన్ని ఉన్నప్పుడు ఇట్లా కొంచెం పాలకూర, ఒక పొటాటో అట్లా ఉన్నప్పుడు సింపుల్గా ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తే అయిపోతుంది. బయటికి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ అందించేస్తే మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇట్లా తొందరగా అయితే అవుతుంది అనమాట ఈ రెసిపీ. లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. ఇది మనకి చపాతీలు కానీ, పూరి, రైస్ దేంట్లోకైనా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అస్సలు సబ్స్క్రైబ్స్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. కొంచెము పెద్ద మనసుతో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మన పాలకూర ఆలుగడ్డ రెసిపీ అయితే రెడీ అయింది. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంత కలుపుకుంటే ఇంత అన్నము వేసుకొని తినచ్చు అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఆలుగడ్డ వేయడం వలన వాళ్ళకి పాలకూర అంతా మర్చిపోయి తినేస్తారనమాట. పాలకూర తినని పిల్లలకి ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి. చూడండి, నేను ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ రమక్క.